హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఒక చిన్న కాలీఫ్లవర్ తీసుకున్నాను. బాగా ఫ్రెష్గా ఉండే కాలీఫ్లవర్. ఆ తర్వాత వచ్చేసి దానికి ఉండే గ్రీన్ ఆకులు అనేది తుంచేసేయాలి. ఈ విధంగా తుంచేసిన తర్వాత దాని వెనక వైపు ఉండే తొటెం కూడా కట్ చేసేసేయాలి. దాన్ని కట్ చేసిన తర్వాత కాలీఫ్లవర్ ఆ విధంగా మనం పెద్దవిగానే తుంచేసుకోవాలి. ఫస్ట్ విడివిడిగా తుంచేసి పక్కకు పెట్టేసుకోవాలి. చిన్నవిగా చేసుకున్నా కానీ పర్వాలేదు, కానీ ఈ విధంగా పెద్దవిగానే పెట్టేసేయండి. చూడండి, పురుగుండే వైపు ఆ విధంగా అనేది వచ్చేస్తుంది. అది పురుగుండే సైడు కొంచెం కాలీఫ్లవర్ అనేది కట్ చేసి పక్కకు తీసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి బాగా వేడి నీళ్ళు మంచిగా వాటర్ అనేది మరుగుతూ ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని ఆ విధంగా కాలీఫ్లవర్ అనేది వేసేసేయాలి. దీనికి ఎక్కువ పురుగు అనేది పడుతుంది కాబట్టి మందులు కూడా ఎక్కువ కొడతారు. మామూలుగా సన్న పురుగు ఉన్నా కానీ ఈ విధంగా వేడి నీళ్ళల్లో వేసుకోవడం వల్ల మనకు పురుగు అనేది చచ్చిపోయి బయటకు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఫస్ట్ మనం కాలీఫ్లవర్ తెచ్చుకునేప్పుడు కానీ కర్రీకి కానీ పకోడీకి కానీ ఈ విధంగా చేసుకోండి. ఒక 5-10 నిమిషాలు అట్లా ఆ విధంగా వదిలేసిన తర్వాత నేను గరిటెతోటి పక్కకి తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఆ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చిన్నవిగా కానీ కర్రీకి కానీ ఫ్రైకి కానీ పకోడీకి కానీ ఈ విధంగా చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. చాలా మంచిగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పిల్లలకు కూడా స్నాక్స్ మాదిరి పకోడీ చేసి పెడితే కనుక మరింత ఇష్టంగా అనేది తింటారు. ఆ విధంగా నేను కొన్ని పకోడీకి అనేది కట్ చేసేసుకున్నాను. చూడండి, చిన్నవిగా
కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అనేది తీసేసుకున్నాను. దాంట్లో ఒక స్పూను కార్న్ఫ్లోర్ అనేది వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను మైదా పిండి వేసేస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసేస్తున్నాను. ఫుడ్ కలర్ లేకుండా అయినా కానీ పకోడీ వేసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ వేస్తే కన్నా పిల్లలు అనేది కలర్ అనేది ఇష్టపడతారు కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే కన్నా మంచిగా ఉంటుంది. ఫుడ్ కలర్ అవసరం లేకుండా అయినా కానీ పకోడీ వేసుకోవచ్చు. కొంచెం కారం వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. కొన్ని వాటర్ వేసేసాను. ఆ విధంగా కార్న్ఫ్లోరు, మైదా పిండి, ఉప్పు, కారం, గరం మసాలా, ఫుడ్ కలర్ మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్ కట్ చేసి పెట్టుకునే కార్న్ఫ్లోర్ అనేది వేసేసుకుంటున్నాను. లైటు మసాలాతోనే ఈ విధంగా పకోడీ వేసుకోండి. చాలా మంచిగా రుచిగా కమ్మగా కూడా ఉంటాయి. మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా మంచిగా తినేస్తారు. ఈ విధంగా సాయంకాలం స్నాక్స్ లెక్క చేసి ఇస్తే గన ఆ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకుగా ఉప్పు కారం సరిపోకన్నా కానీ చూసి వేసేసుకోండి. ప్లేట్ అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ అనేది పెట్టేశాను. ప్యాన్లో మనకు ఫ్రైకి సరిపే ఆయిల్ అనేది పెట్టేశాను. బాగా వేడైన తర్వాత బాగా మంచిగా ఇంకొకసారి కలిపేసి ఆ విధంగా ఆయిల్ అనేది వేడైందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడైనప్పుడు సిమ్లేకల్లా తిప్పేసి మనం కాలీఫ్లవర్ అనేది ఒక్కొక్కటి వదిలేసి మంచిగా విడివిడిగా వేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడు తిప్పుకోండి. ఈ విధంగా మొత్తం ప్యాన్లో వేసేసిన తర్వాత హైలెగ్ తిప్పేసి ఈ విధంగా కాల్చుకోండి. చాలా మంచిగా కాలుతాయి. మనకు కరకరలాడుతూ వస్తుంది కాలీఫ్లవర్ పకోడీ అనేది. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ వల్లనే నా వీడియోస్ అనేది ఇంకా మంచిగా వస్తూ ఉంటాయి. 10-15 నిమిషాలలోనే అయ్యే కర్రీస్, టిఫిన్స్, ఇలా ఫ్రైడ్ రైస్, స్నాక్స్ మాదిరిగా చేసుకునేటి వీడియోస్ పెడుతూ ఉంటాను. వీడియోస్ చూసిన తర్వాత ఒక లైక్ అయితే కొట్టండి.